1965లో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే అమెరికన్ ఇంటెలిజెన్స్ కలిసి ఒక సీక్రెట్ స్పై ఆపరేషన్ చేశాయి. అది చైనాలో న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్న సమయం. కానీ అమెరికా దగ్గర అలాగే ఇండియా దగ్గర ఎలాంటి ఇంటెలిజెన్స్ డేటా లేదు చైనాను కౌంటర్ చేయడానికి. అందుకే టిబెట్ కి దగ్గరగా ఉండే ఒక ఎత్తైన శిఖరం పైన ఒక రిమోట్ సెన్సింగ్ స్టేషన్ ని ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. దానికోసం నందాదేవి హిల్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే అమెరికన్ సిఏ నుంచి కొంతమంది మౌంటైన్ క్లైంబర్స్ ని అలాగే ఇండియన్ ఇంటెలిజెన్స్ నుంచి కొంతమంది మౌంటైన్ క్లైంబర్స్ ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళందరూ సెప్టెంబర్ 1965 రేడియో యాక్టివ్ జనరేటర్ యాంటీనాస్ ఇవన్నీ క్యారీ చేసుకుని నందాదేవి హిల్స్ ట్రెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా శిఖరానికి 300 మీటర్స్ ఉండగా బలమైన మంచు తుఫాన్ వచ్చింది. ఇంకా పైకి ఎక్కలేమని భావించి రేడియో యాక్టివ్ జనరేటర్ యాంటీనాస్ అన్ని అక్కడే హుక్ చేసి కిందకు వచ్చేసారు. ఆ రేడియో యాక్టివ్ జనరేటర్ అక్కడే ఉంటే ప్రమాదం అని చెప్పి మే 1966 లో మళ్ళీ నందాదేవి హిల్స్ పైకి వెళ్లారు. కానీ అక్కడ వాళ్ళకి అదేం కనిపించలేదు. అలా 2 అటెంప్ట్స్ సెర్చ్ చేయడం జరిగింది. కానీ 2 అటెంప్ట్స్ లో కూడా రేడియో యాక్టివ్ జనరేటర్ కనిపించలేదు. ఇంకా లాస్ట్ ఒక కంక్లూజన్ కి వచ్చారు. ఆ రేడియో యాక్టివ్ జనరేటర్ హీట్ ఎమిట్ చేయడం వల్ల అది గ్లేజియర్ లోపలికి చొచ్చుకుపోయి ఉండాలని. ఆల్టర్నేటివ్ ప్లాన్ కింద నందాకోట్ హిల్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. దానిపైన సక్సెస్ఫుల్ గా న్యూక్లియర్ పవర్డ్ సిగ్నల్ డివైస్ ని అమర్చారు. అది కొన్ని మంత్స్ పనిచేసింది. అలాగే కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసింది. అప్పటికైతే చైనా దగ్గర లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్ లేవని ఇండియాకి అమెరికాకి అర్థమైంది. కానీ నందాదేవి హిల్స్ పైన వదిలేసిన రేడియో యాక్టివ్ జనరేటర్ మాత్రం అక్కడే గ్లేజియర్ లో కూరుకుపోయి ఉంది. ఇప్పటి వరకు అది ఎవరికి దొరకలేదు. దీని గురించి ఇండియన్ పార్లమెంట్ లో కూడా డిస్కషన్ జరిగింది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.